నమస్కారం. లక్కీ టైమ్ న్యూమరాలజీ కార్యక్రమానికి స్వాగతం. మనతో ప్రముఖ ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ప్రొనాలజిస్ట్, గ్రాఫాలజిస్ట్, వాస్తు నిపుణులు బ్రహ్మశ్రీ రామకృష్ణహాన్ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ పరిశీలించి న్యూమరాలజీ ప్రకారం పేర్లు కరెక్షన్ తో పాటు ఏ విధంగా పిలిపించుకోవాలి, ఏ విధంగా సిగ్నేచర్ చేయాలి, లక్కీ కలర్స్, లక్కీ డేట్స్, లక్కీ స్టోన్, వాస్తు ప్రకారం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరంగా తెలియజేస్తారు. మీరు కూడా వారితో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ పై నెంబర్స్ కి కాల్ చేయండి. నేరుగా కలవడానికి స్క్రీన్ పైన ఉన్న ఆఫీస్ నెంబర్స్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. అందరికీ అందుబాటులో ఉండే విధంగా పర్యటనలు చేస్తున్నారు. పర్యటన వివరాలన్నీ కూడా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి. నేరుగా కలవలేని వాళ్ళకి మొబైల్ అపాయింట్మెంట్లు అందుబాటులో ఉన్నాయి. పోస్టల్ సదుపాయం కూడా అందుబాటులో ఉంది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగపరచుకోవచ్చు. నమస్కారం అండి. లక్కీ టైమ్ న్యూమరాలజీ కార్యక్రమానికి స్వాగతం అండి. మన కార్యక్రమంలో చెప్పారు కదండి, 1వ తేదీన పుట్టిన వారి భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది, వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి వివరంగా చెప్పారు కదా. మరి 2-3 తేదీల గురించి కూడా చెప్పండి ఈరోజు. ఓకేనమ్మా. 2వ తారీఖులో పుట్టిన వారికి గ్రహాధిపతి వచ్చేసి చంద్రుడు ఉంటాడమ్మా. అయితే ఇక్కడ చంద్రుడు ఇప్పుడు మనం భూమి మీద సప్త సముద్రాలు అనేవి ఉంటాయి. ఆ సప్త సముద్రాల్లో నీటికి మనకు చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి ద్వారా సప్త సముద్రాలలో కూడా ఆటుపోట్లు, ప్రళయాలు రావడం జరుగుతుంది. అదే జస్ట్ మనకి ఇక మానవ జీవితంలో కూడా సేమ్ ఆ విధంగానే ఉంటుంది. సెకండ్ అంటే 2వ తారీఖు పుట్టిన వారికి కానీ, తర్వాత 11వ తారీఖు పుట్టిన వారికి కానీ, ఈ విధంగా చూసుకుంటే 2 నెంబర్స్ను 1గా చేస్తే న్యూమరికల్ నంబరు 2గా ఏ సంఖ్య అయితే వస్తుందో ఆ సంఖ్యకు గ్రహాధిపతి వచ్చేసి మనకు చంద్రుడు ఉండడం జరుగుతుంది. అయితే దీంట్లో మనకి గురుత్వాకర్షణ శక్తి మానవుడు అంటే చంద్రుడిని జలగ్రహం, మెడికల్ గ్రహం అని పిలవడం జరుగుతుంది. అయితే ఈ గ్రహానికి సంబంధించిన అంటే ఈ 2వ తేదీలో పుట్టిన వారికి వాళ్ళకి చంద్రుడి యొక్క ప్రభావం కంపల్సరీ ఉండడం జరుగుతుంది. మళ్ళీ ఈ 2లో పుట్టిన వాళ్ళు మంచి కూల్ మెంటాలిటీ, మంచి స్వభావం, మంచి ఉన్నత స్థాయికి వెళ్తారండి ఈ సెకండ్ డేట్లో పుట్టిన వారికి. ఎందుకంటే మంచి కనుక మనం ఆ డేట్లో పుట్టిన వారికి మంచి సఖ్యత గల పేరు కనుక నిర్ణయించేది ఉంటే వాళ్ళు ఒక మంచి ఉన్నత స్థాయికి, ఒక ఐఏఎస్, ఐపీఎస్ రేంజ్కి వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఏముంటుంది. కాబట్టి దీంట్లో మనకు ప్రముఖులు చూసేదంటే 20వ తారీఖు 5వ నెల పుట్టిన జూనియర్ ఎన్టీఆర్ గారు. అతను ఒక సినిమా ద్వారానే అంచెలంచెలుగా ఇప్పుడు నంబర్ 1 రెమ్యునేషన్ అంటే మంచి ఉన్నత స్థాయికి వెళ్ళిన సంఘటన జూనియర్ ఎన్టీఆర్ గారికి ఉంది. అదేవిధంగా 20వ తారీఖు 7వ నెల 356 BC అంటే మామూలుగా అలెగ్జాండర్, అతను కూడా 20వ తారీఖులో పుట్టారు. అదేవిధంగా 20/8/1944లో రాజీవ్ గాంధీ కూడా మనకు ఆ డేట్లో పుట్టారు. అంటే మహామేధావులమ్మ వీళ్ళంతా మన చరిత్రను తిరగరాసే వాళ్ళుగా ఉంటారు ఈ 2వ తారీఖులో పుట్టినవారు. అదేవిధంగా మహాత్మా గాంధీ 2వ తారీఖు 10వ నెల 1869లో మహాత్మా గాంధీ మన పుట్టడం జరిగింది. అతని ఆశయాలే ఈరోజు మనకు కొనసాగడం జరుగుతుంది. ఆ మహాత్ముని మనం బాటలో అంటే అడుగుజాడలో కూడా మనం నడవడం జరుగుతుంది. తద్వారా అన్ని మంచి శుభ ఫలితాలు కూడా రావడం జరుగుతుంది. కాబట్టి 2వ తారీఖు పుట్టిన వాళ్ళకు మంచి ఉన్నత స్థాయికి వెళ్ళే ఐశ్వర్యం, ఐశ్వర్యాలు కూడా వాళ్ళకు వస్తాయమ్మా. కాబట్టి పేరుని అడ్జస్ట్ చేసుకుంటే సఖ్యతగా ఉంటుంది. అదేవిధంగా 3వ తారీఖు పుట్టినవారు గ్రహం బెల్ అండి. 3వ తారీఖు 3వ నెల 1847లో గ్రహం బెల్ మనకు పుట్టాడు. అప్పుడు అతను ఒక శబ్ద తరంగాల ద్వారా మనకు ఒక ఫోన్ను కనిపెట్టి ఇవ్వడం జరిగింది. అంటే ఈ 3వ తారీఖు గురుడు అంటే గ్రహాలలో నంబర్ 1గా ఉంటాడు. అంటే మంచి ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి గురుడు సహాయపడడం జరుగుతుంది. అదేవిధంగా 21/12/1972లో వైఎస్ జగన్ గారు కూడా పుట్టడం జరిగింది. తద్వారా అతను ఒక మంచి స్థాయికి అంటే తను అనుకున్న దానికంటే ఇంకెక్కువనే దాదాపుగా ఎక్కడ కూడా అంటే ఈజీగా మెథడ్ అతని మాటలలో కానీ వ్యవహారంలో కూడా ఒక మంచి ఉన్నత స్థాయికి తీసుకొచ్చేది ఉంది. అతనికి వైఎస్ జగన్ గారు కూడా 21 తర్వాత 12/1972లో పుట్టడం జరిగింది. అదేవిధంగా 21/12/1989లో జన్మించిన తమన్నా ఒక మంచి ఆర్టిస్ట్ అండి. తనకి తమన్నా అనే పేరులో THAMMNA తమన్నాలో ఒక హెచ్ అడిషనల్గా చేసుకోవడం వల్ల ఆమెకు అసలు టోటల్గా అతను రావడానికి కూడా కొన్ని ఛాన్సెస్ రావడానికి కూడా ఇబ్బందిగా ఉండే తను ఒక హెచ్ అడిషనల్గా యాడ్ చేసుకుని మొన్న అంటే ఒక 3 months క్రితం కూడా పేపర్ యాడ్లో చూశానండి. తమన్నాలో ఒక హెచ్ యాడ్ చేసుకొని ఆమె న్యూమరాలజిస్ట్ని కలిసి ఒక హెచ్ యాడ్ చేసుకొని మంచి అంటే స్టార్ హీరోయిన్గా ఉండడం జరిగింది. కాబట్టి ఈ 2వ తారీఖు 3వ తారీఖు డేట్లలో జన్మించిన వారు మంచి ఉన్నత స్థాయికి వెళ్ళి వాళ్ళ ఒక మంచి ఆశయాలు అందరికీ ఉపయోగపడేలా ఉంటాయని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతుంది. ఓకే, నిజంగా చాలా వివరంగా తెలియజేశారు. 2-3 తేదీలో పుట్టిన వారి లక్షణాలు ఏ విధంగా ఉంటారు భవిష్యత్తు చెప్తూనే అందులో జన్మించిన ప్రముఖుల గురించి కూడా చెప్పారండి. మొదటి కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? హలో మేడం, నమస్తే మేడం. నేను శారదా మేడం. శారదా గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం మా ఆయన గురించి మేడం. వారి పేరు? భాస్కర్ మేడం. డేట్ ఆఫ్ బర్త్ లేదు. భాస్కర్ డేట్ ఆఫ్ బర్త్ తెలీదా అండి? అందరూ భాస్కర్ అనే పిలుస్తుంటారా? భాస్కర్ అనే పిలుస్తారు మేడం. ఓకే అండి. సమస్య ఏంటండి?
మేడం ప్రాబ్లం అంటే ఏది అనుకుంటే ఏది స్టార్ట్ చేస్తారు మేడం, కానీ ఇది సక్సెస్ కాదు. లాస్ట్ మినిట్ వచ్చి ఆగిపోతుంది. హౌస్ అనుకున్నా కూడా, బిజినెస్ కూడా. బిజినెస్ చేస్తున్నారా? ప్లస్ లేనిపోని బ్లేమ్స్ అన్ని వస్తున్నాయి. అర్థమైందండి. ఓకేమ్మా. మాట్లాడండి రామకృష్ణహాన్ గారితో. భాస్కర్ గారు ఆ మ్యారేజ్ డేట్ చెప్పమ్మా. సార్ మ్యారేజ్ వచ్చేసి జూలై 6, 2007 సార్. జూలై 6, 2007 అండి? జూలై 5 మేడం, 5 జూలై 5 2007. 2007. ఓకేనమ్మా. 1 నుంచి 99 వరకు ఒక 3 సంఖ్యలు చెప్పమ్మా. 1 నుంచి 99 వరకు. 9 అని చెప్పండి. 9. ఓకే. 21 62. ఓకేనమ్మా, ఒక్క నిమిషం లైన్లో ఉండమ్మా. మరి ఎన్నాళ్ళ నుండి ఇటువంటి ప్రాబ్లమ్స్ అంటున్నారు? వివాహం అయినప్పటి నుండి కూడా ఇలానే ఉందా? ఈ మధ్యనే ఎక్కువగా అనిపిస్తుందా? ఈ మధ్య కొంచెం ఎక్కువ మేడం. అంటే వివాహం అయినప్పటి కొంచెం బాగానే ఉన్నాయి మేడం, బట్ ఇప్పుడు ఏమైనా స్టార్ట్ చేద్దాం అనుకున్నాడు, అది సగంలో ఆగిపోతుంది. ఓకే, ఏం బిజినెస్ చేస్తున్నారండి? మేడం క్యాఫే ఉంది మేడం. ఓకే, బిజినెస్ లోనే కాస్త ఇబ్బందులు, అలాగే మరి అన్ని కూడా బ్లేమ్స్ అంటున్నారు కదా, ఈ విషయం కూడా ఈ మధ్యన ఎక్కువగా అనిపిస్తుందా? అంటే ఈ మధ్య కొంచెం ఎక్కువైంది మేడం. ఓకే అండి, చెప్తారండి రామకృష్ణ గారు. వివరాలన్నీ పరిశీలిస్తున్నారు. డేట్ ఆఫ్ బర్త్ తెలియదు ఎందుకంటే అంటున్నారు కనుక మరింత శ్రద్ధగా చూడాల్సి ఉంటుంది కదా, అన్ని వివరాలు పరిశీలిస్తున్నారు. ఎందుకంటే అమ్మా నేను చూసేది 3 రకాల పద్ధతుల్లో చూస్తానమ్మా. 3 రకాల పద్ధతుల్లో చూడడం వల్ల మనకు టైం అనేది సరిపోవట్లేదు. ఫర్దర్గా నేను ఒక మంచి లైఫ్ అనేది మీకు ఇస్తానమ్మా. ఎందుకంటే భాస్కర్ గారి పేరులో 11వ నంబర్ ఉందమ్మా. ఈ 11వ నంబర్ వలన ఏ పని చేసినా కూడా అంటే నోటి దాకా వచ్చి కింద పడిపోవడం, అంటే అసహనానికి గురి కావడం, ఈ విధంగా ఉండే ఛాన్స్ ఉంటుంది. మీరు అంటే ఏ పని చేసినా కూడా దగ్గర దానికి వస్తుంది, మళ్ళీ చేసే లోపే అది కింద అంటే దూరంగా వెళ్ళిపోవడం. అంటే టోటల్గా అతని లైఫ్లో జీవితంలో రివర్స్ నెంబర్ అనేది ఉండడం జరిగింది. కాబట్టి అతను రివర్స్గా ఏ పని చేసినా కూడా రివర్స్గా ఉండడం. కాబట్టి భాస్కర్ అనే పేరులో BASKHHARR భాస్కర్ అని చెప్పేసి 23 టైమ్స్ రాసుకోండి అమ్మా. 23 టైమ్స్ రాసుకోండి. 23 డేస్ మధ్యలో 1 or 2 days బ్రేక్ ఇవ్వండి, మళ్ళీ రిపీట్ కోర్సెస్ చేయండి. ఎందుకంటే 23వ నంబర్ అనేది అత్యంత శక్తివంతమైన నంబర్ అమ్మ. దీన్ని తారుమారు చేసిన ఉంటే 32 నంబర్ వస్తుంది. ఈ 32 నంబర్ కూడా బిజినెస్ నెంబరు, అంటే స్ప్రింగ్ నెంబర్ కానీ మ్యాజిక్ నెంబర్ కానీ అనడం. అంటే మీ లైఫ్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఆ స్ప్రింగ్ నెంబర్ అనేది ఆ నెంబరు దాని వైపే వెళ్తుంది. ఒక సమస్య అయిపోగానే ఇంకో సమస్య ఉత్పన్నం కాబోయే సమస్యను కూడా అది తరిమి కొడుతుంది. కాబట్టి మంచి లైఫ్ అనేది కూడా భాస్కర్ గారికి ఇవ్వడం జరిగిందమ్మా. రిపీట్ కరెక్షన్ అమ్మా, మీరు మళ్ళీ రాసుకోండి. నేమ్ BASKHHARR భాస్కర్ అనే పేరును రోజు 23 టైమ్స్ రాసుకున్నామా, బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే అతనికి లక్కీ నెంబర్స్ అమ్మా. లక్కీ నెంబర్స్ వచ్చేసి 1, 9, 2 లక్కీ నెంబర్. లక్కీ డేస్ వచ్చేసి ట్యూస్డే, సండే, మండే ఆర్ థర్స్డే. తర్వాత లక్కీ డేట్స్ వచ్చేసి 1, 2, 9, 10, 11, 18, 27. లక్కీ కలర్ వచ్చేసి వైట్ కానీ ఎల్లో కానీ అదృష్ట కలర్ అని చెప్పుకోవచ్చమ్మా. ఈ కలర్తోనే మీరు ఎక్కడికైనా వెళ్ళినా కూడా ఈ కలర్లో వెళ్తే మనకు డబ్బులు ఎవరికైనా ఇవ్వాల్సిన వాళ్ళు కూడా మనకు ఈజీగా ఇచ్చే ఛాన్స్ ఈ కలర్ను బట్టి కూడా ఉంటుందమ్మా. తర్వాత లక్కీ స్టోన్ వచ్చేసి ఎల్లో సఫైర్ కనకపుష్య రాగం, మోర్ దెన్ 2 or 3 క్యారెట్స్ లోపు ఉండాలమ్మా. రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్కు ధరించండి, చక్కటి ఫలితాలు వచ్చే ఛాన్స్ ఉంది. డైరెక్షన్ వచ్చేసి ఈశాన్యం దిక్కు, ఈశాన్యం మూల, అంటే ఈశాన్య మూల అనేది అతనికి మంచి అష్ట ఐశ్వర్యాలను కలిగించే దిక్కుగా మనం పేర్కొనడం జరిగిందమ్మా. అయితే ఇక్కడ భాస్కర్ గారి పేరులో ఉదాహరణకి ఒక చెట్టును కనుక, ఒక ఫ్లవర్ చెట్లు కనుక తీసుకునేది ఉంటే, ఒక ఫ్లవర్ చెట్టును కనుక తీసుకుంటే ఆ ఫ్లవర్లు కింద పడిపోయామ్మా. కింద పడిపోతే అన్ని చిందరవందరగా ఉన్నాయి, వాటికి ఉపయోగం లేదు. ఇప్పుడు భాస్కర్ గారి పేరులో కూడా ఈ ఫ్లవర్స్ అనేది భూమి మీద వ్యర్థంగా పడి ఉన్నాయి, అంటే ఫ్లవర్స్. వాటిని దగ్గరగా తీసుకొని మాలలాగా వేసి దేవుడి పటానికి వేస్తే కూడా వాటికి అందం అనేది వచ్చేస్తుంది. కాబట్టి ఇప్పుడు నేను భాస్కర్ గారి పేరు కూడా ఆల్ఫాబెట్లో మంచి చక్కగా బ్యూటిఫుల్గా చేశానమ్మా. మంచి విజయం కలగాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నామ్మా. ఆల్ ద బెస్ట్ తల్లి. ఓకే అండి, మరి అలాగే ప్రేక్షకులందరికీ అందుబాటులో ఉండే విధంగా పర్యటనలు ఏమైనా చేస్తున్నారు, వివరాలు చెప్పండి. అలాగే నేరుగా కలవలేని వాళ్ళకి మీరు అందించే సర్వీసెస్ ఏంటో కూడా చెప్పండి. ఓకేనమ్మా. టూర్స్ వివరాలండి. 8వ తారీఖు కరీంనగర్లో ఉండడం జరుగుతుంది. 8వ తారీఖు కరీంనగర్. తర్వాత హైదరాబాద్లో 9వ తారీఖు ఉంటానండి. కాకినాడలో 10వ తారీఖు. తర్వాత ఏలూరులో 11.
తర్వాత బెంగళూరులో 12, భీమవరం 13. భీమవరం నుండి చాలా కాల్స్ వస్తున్నాయండి. ఎప్పుడు వస్తున్నారు సార్ మీరు అని చెప్పేసి భీమవరం నుండి చాలా హెవీగా కాల్స్ వస్తున్నాయి. కానీ మాకు పర్యటన వివరాలు అంటే నేను రోజుకు 15 మెంబర్స్ని చూస్తున్నాము, అంతకంటే హెవీగా చూడలేను. ఎందుకంటే ప్రతి ఒక్కరి సమస్యలు విని వాళ్ళకు సమస్యలు పరిష్కారం అనేది ఇవ్వడం ద్వారా చాలా టైం తీసుకుంటున్నాం. కాబట్టి మనకు టూర్ షెడ్యూల్ అనేది కూడా సరిగా పర్ఫెక్ట్గా ఉండలేకపోతుంది. కానీ ఇప్పుడు చెప్పిన కాడికి మాత్రం కంపల్సరీగా వచ్చే ఛాన్స్ ఉందమ్మా. భీమవరంలో 13వ తారీఖు వస్తాము, హైదరాబాద్ 14, వరంగల్, భూపాలపల్లి, ఖమ్మం ఒకటే రోజులో 15వ తారీఖులో అంటే ఎర్లీ మార్నింగ్ నుండి అపాయింట్మెంట్స్ అండి. అంటే మార్నింగ్ 5 గంటల నుండి స్టార్ట్ అవుతాయండి. 2 గంటల వరకు వరంగల్లో ఉంటాము. తర్వాత ఖమ్మంలో 2 గంటల నుంచి 5 గంటల వరకు మాత్రమే ఖమ్మంలో ఉండడం జరుగుతుంది. నర్సంపేటలో నరసింహపట్నం 17వ తారీఖు అండి. తణుకు అండ్ రాజమండ్రి 18వ తారీఖు, వైజాగ్ వచ్చేసి 19వ తారీఖులో ఉంటాము. పొద్దుటూరు 20వ తారీఖు, కడప 21, తిరుపతి వచ్చేసి 22, నెల్లూరు 23, 24 చిత్తూరులో ఉండడం జరుగుతుంది. ఒకవేళ మీరు మా దగ్గరికి రాలేని పరిస్థితుల్లో దూర ప్రాంతాల్లో మాకు యూఎస్ఏ నుండి అటు బయటి దేశాలలో కువైట్ నుండి కూడా మనకు తెలుగు వారు ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళు మనకు కాల్ చేయడం జరుగుతుందమ్మా. అపాయింట్మెంట్స్ మీరు ఫోన్లో ద్వారా నేను స్వయంగా నేనే మాట్లాడి మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నేను చూస్తానమ్మా. కాబట్టి మీరు ఫోన్ అంటే అపాయింట్మెంట్స్ ఫోన్లో కూడా మీరు మాతో మాట్లాడచ్చమ్మా. మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నేను క్లియర్ చేస్తానమ్మా. ఓకే, ఆల్ ద బెస్ట్. ఓకే అండి, మరి విన్నారు కదా, వారిని నేరుగా కలవడానికి స్క్రీన్ పైన ఉన్న ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేసి సంప్రదించండి. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ వివరాలు తెలియజేసి ఏ విధంగా పిలిపించుకోవాలి, ఏ విధంగా సిగ్నేచర్ చేయాలి, లక్కీ కలర్స్, లక్కీ డేట్స్, లక్కీ స్టోన్ వంటి వివరాలతో పాటు వాస్తు ప్రకారం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకోవాలి. సమస్యలను అధిగమించాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేసి సంప్రదించండి. నేరుగా కలవలేని వాళ్ళకి పోస్టల్ సదుపాయం అందుబాటులో ఉంది, మొబైల్ అపాయింట్మెంట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. పర్యటన వివరాలన్నీ కూడా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి. ఒక కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? హలో మేడం, చెప్పండి పేరు. హలో, ఆ పేరు భాగ్యలక్ష్మి మేడం, మా మిస్సెస్ పేరు. గట్టిగా స్పష్టంగా మరొక్కసారి చెప్పండి. భాగ్యలక్ష్మి మేడం, భాగ్యలక్ష్మి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ ఓకేనండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 27/10/1981 మేడం. 1981. అందరూ ఏమని పిలుస్తుంటారు? మేడం అందరూ ఏమని పిలుస్తుంటారు? భాగ్యాన్ని అంటారు మేడం. ఓకే, సమస్య ఏంటండి? సమస్య కొంచెం అంటే ఎట్లా ఉంది, పేరు మీద ఎట్లా ఉంది తెలుసుకుంటామని. జాబ్ చేస్తున్నాం మేడం. జాబ్ చేస్తున్నారు, పేరు మీద ఎలా ఉంది? ఇద్దరి మధ్య కొంచెం ఇద్దరి మధ్య భార్య భర్తకు కొంచెం అండర్స్టాండింగ్ లో కొంచెం. ఓకే అండి, రామకృష్ణ. హలో, మీ పేరు చెప్పండి సార్, మీ పేరు చెప్పండి. నా పేరు శ్యామ్. పేరు గట్టిగా మాట్లాడండి సార్. నా పేరు శ్యామ్ ప్రసాద్ సార్. శ్యామ్ ప్రసాద్ గారు, ఓకేనండి. మీరు అంటున్నారు కదా భార్యాభర్తల మధ్యలో గొడవలు ఉన్నాయని చెప్పేసి, ఒకసారి మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. కొంచెం ఇబ్బంది ఉంటుంది సార్, కనీసం 13 years నుంచి మ్యారేజ్ అయ్యి 2001లో అయింది. రైట్ అండి. మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా చెప్పండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా డేట్ ఆఫ్ బర్త్ నాది వచ్చేసి 9/10 ఓకే 1974 మేడం. 1974. శ్యామ్ ప్రసాద్ గారు. 10/10/1974 10వ తారీఖు 2:15 మేడం, ఉదయం 2:15 నాది. ఓకేనండి, చెప్తారండి. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ పరిశీలిస్తున్నారు, వివరాలన్నీ చెప్తారు. ఏం చేస్తూ ఉంటారు మీరు? నాది వచ్చేసి టైలర్ షాప్ మేడం. ఓకే శ్యామ్ ప్రసాద్ గారు, మీ మ్యారేజ్ డేట్ చెప్పండి ఒకసారి. మ్యారేజ్ డేట్ చెప్పండి మళ్ళీ ఒకసారి. 11/2/2001. రైట్ 11/2/2001. ఓకే రైట్ అండి. శ్యామ్ ప్రసాద్ గారు, మీకు ఈ విధంగా ఎందుకు జరుగుతుందంటే, శ్యామ్ ప్రసాద్ అనే పేరులో మామూలుగా భాగ్యలక్ష్మి అనే పేరులో లాస్ట్కి అయి ఉండడం వల్ల అన్ని ఆరోగ్య సమస్యలు కానీ చికాకులు, మానసిక ప్రశాంతత లేకపోవడం కానీ జరుగుతుంది. అయితే వీళ్ళిద్దరికి భార్యాభర్తల మధ్య అంటే కోట్లాటలు, చిన్న చిన్న మనస్పర్ధలు ఎందుకు వస్తున్నాయంటే ఇది రియల్గానండి. నేను ఎందుకంటే ఒక సెషెన్షియల్ కోర్టుకు వెళ్ళి కొన్ని వందల ఫైల్స్ చూశాను. ఎందుకంటే భార్యాభర్తల మధ్యలో ఎందుకు ఇట్లా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, విడాకులు ఎందుకు అవుతున్నాయి, వీళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ఏంటి అని కూడా నేను చూడడం జరిగింది. చూస్తే దానిలో టోటల్గా వాళ్ళ పేరులో ఉన్న న్యూమరికల్ నంబర్స్ వచ్చేసి వాళ్ళ అదృష్ట సంఖ్యలలో మాత్రం వివాహం చేసుకోవడం లేదు. 100% చెప్తున్నాను. ఇవన్నీ ఫెయిల్యూర్స్ రావడానికి కారణం అదృష్ట సంఖ్యలలో మ్యారేజ్ చేసుకుంటే చాలా చక్కటి ఫలితాలు ఉంటాయండి. ఆ రోజు అమావాస్య కానీ, పుణ్యమే కానీ, మంగళవారమే కానీ, ఈ దుర్దినాలే కానీ ఏవైనా పర్లేదండి. మ్యారేజ్ అనేది లక్కీ సంఖ్యలలో కనుక చేసుకుంటే చాలా చక్కటి ఫలితాలు. ఇప్పుడు అతన్ని మ్యారేజ్ డేటు 11వ తారీఖు 2వ
నెల మామూలుగా ఉదాహరణకు చూసుకుంటే 11 అంటే 1 + 1 2గా వస్తుంది చంద్రుడి సంఖ్య. ఇతని డేట్ ఆఫ్ బర్త్లో చూసినట్టయితే ఇది అపోజిట్ నెంబర్గా ఉండడం జరిగింది. ఇప్పుడు అందుకే ఇప్పుడు పర్ఫెక్ట్గా అండి ఆపోజిట్ నెంబర్ వల్ల ఉండడం వల్ల మీకు అనేక రకమైన ప్రాబ్లమ్స్ అనేది ఉన్నాయి. కాబట్టి మీరు ఫస్ట్ ఒక రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి 1వ తారీఖులో మ్యారేజ్ డేట్ అనేది ఫిక్స్ చేయించుకోండి, రిజిస్ట్రేషన్ చేయించుకోండి. ఆ రోజు మ్యారేజ్ సెలబ్రేట్ చేసుకోండి. మీరు అంటే మ్యారేజ్ ఈరోజు చేసుకున్నాం అన్న ఒక ఫీలింగ్ వచ్చే విధంగా ఆ రోజు మ్యారేజ్ డేట్గా ఫిక్స్డ్గా అండి. ఎందుకంటే అది మనం మ్యారేజ్ చేసుకున్న డేట్ పక్కన పెట్టేసినా కూడా మనం రిజిస్ట్రేషన్ ఆఫీస్లోకి వెళ్తే వాళ్ళు కంపల్సరీ మీకు రిజిస్ట్రేషన్ నంబర్ ఇస్తారు. ఆ రోజులో మ్యారేజ్ అయినట్టుగా కూడా ఇస్తారు. మీరు 1వ తారీఖులో ఏ నెల అయినా పర్లేదండి 1వ తారీఖులో మీరు రిజిస్ట్రేషన్ కనుక చేసుకుంటే ఇటువంటి సమస్యలు కూడా సమసిపోతాయండి. అదేవిధంగా భాగ్యలక్ష్మి గారికి కరెక్షన్ రాసుకోండి సార్. BAGYAA భాగ్య LAXMY లక్ష్మిలో 23వ నంబర్ వస్తుందమ్మా. ఇది మంచి నంబర్ 1 పవర్ఫుల్. అంటే ఎవరికైనా 23వ సంఖ్య లిస్టెడ్ అంటే కొంతమందికి మాత్రమే ఈ సంఖ్యలు కుదురుతాయండి. ఇప్పుడు ఫస్ట్ కాలర్ కూడా 23వ సంఖ్య వచ్చింది. లక్కీగా మీకు కూడా వచ్చిందమ్మా. భాగ్యలక్ష్మి అనే పేరులో BAGYAA LAXMY లాస్ట్కు వై పెట్టుకోండి. తర్వాత దీన్ని 23 సార్లు రాయండి, 23 రోజులు రాయండి. మధ్యలో ఒక 1 or 2 days బ్రేక్ ఇచ్చేసి మళ్ళీ రిపీట్ కోర్స్ చేయండి. మీరు రాసే ముందు కూడా గ్రీన్ పెన్తో రాసేయండి అమ్మా, బ్లూ పెన్తో వాడొద్దు. ఎందుకంటే మీకు బ్లూ అనేది అదృష్ట కలర్ కాదు కాబట్టి గ్రీన్ పెన్తో అంటే గ్రీన్ బాల్ పాయింటెడ్ పెన్ అంటే బయట యూజ్ చేద్దండి. ఓన్లీ మీరు నోట్బుక్ ప్రిపేర్ చేసుకొని దాంట్లో మాత్రమే గ్రీన్ పెన్తో రాసుకుంటే చాలా చక్కటి ఫలితాలు వస్తాయమ్మా. అదేవిధంగా మీకు వచ్చేసి లక్కీ నెంబర్ వచ్చేసి 192. లక్కీ డేస్ ట్యూస్డే, సండే, మండే ఆర్ థర్స్డేనమ్మా. లక్కీ డేట్స్ 1, 2, 9, 10, 11, 18, 27. కలర్ వచ్చేసి వైలెట్ అండ్ బ్లూ అండ్ వైలెట్ అండ్ ఎల్లో కలర్ అండి. వైలెట్ అండ్ ఎల్లో కలరు ఇది చక్కటి ఫలితాలను ఇస్తుంది. స్టోన్ వచ్చేసి కనకపుష్యరాగం మోర్ దెన్ 3 క్యారెట్స్ ఉండాలమ్మా. రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్కు పెట్టుకుంటే సరిపోతుంది. డైరెక్షన్ వచ్చేసి ఈశాన్యం దిక్కు. ఓకే, ఆల్ ద బెస్ట్ అమ్మా. ఓకే అండి. మరి అలాగే ప్రతివారం మన కార్యక్రమంలో సక్సెస్ స్టోరీ చెప్తుంటారు, సక్సెస్ కాబోయే స్టోరీ చెప్తుంటారు. మరి ఈరోజు ఏం చెప్పబోతున్నారు సక్సెస్ స్టోరీలో భాగంగా? సక్సెస్ స్టోరీలో భాగంగా నేను భూపాల్పల్లి అనే ఒక విలేజ్కి వెళ్ళానమ్మా. భూపాల్పల్లిలో ఒక అమ్మాయికి, ఆ అమ్మాయి పేరు ఉస్మాన్ ఆజినీమ్ అని చెప్పేసి 10th క్లాస్ ముందు వాళ్ళ తల్లిదండ్రులు నా దగ్గరికి రావడం జరిగింది. ఉస్మాన్ ఆజినీమ్ డాటర్ ఆఫ్ వచ్చేసి నయీం అండి, భూపాల్పల్లి గ్రామంలో ఉంటారు. వాళ్ళు వచ్చేసి ఆ అమ్మాయి ఆల్ టికెట్ నెంబర్ వచ్చేసి 143222121 143212211 అండి. ఆల్ టికెట్ నెంబర్ వచ్చేసి ఆ అమ్మాయికి అంటే చదువులో మామూలుగా యావరేజ్ ఉన్న స్టూడెంట్ ఈరోజు 10/10 మార్క్స్ వచ్చాయి. నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. నేను నిరూపించాను అమ్మాయితోని రోజు రెగ్యులర్గా రాస్తున్నారని కూడా నేను తెలుసుకొని అమ్మాయిని అబ్జర్వేషన్లో పెట్టానమ్మా. ఎక్సలెంట్గా ఆమెకు మార్క్స్ 10/10 వచ్చాయి. ఆమె ఒక CA కోర్సు చేద్దామని అంటుంది. ఆ అమ్మాయికి ఏ కాలేజీలో కూడా బాగుంటుంది అని చెప్పేసి ఒక 4-5 కాలేజీలు నా దగ్గర తీసుకొని రావడం, దానిలో సెలెక్టెడ్ ఆ అమ్మాయికి అదృష్ట సంఖ్య ఏ కాలేజీలో ముడిపడింది అని చూసి ఆమెకి ఇవ్వడం జరిగిందమ్మా. ఆమె మంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నానమ్మా. అదేవిధంగా ఇంకొక అతను వెంకట్ అని సుప్రభా హోటల్లో, వరంగల్ సుప్రభా హోటల్లో పనిచేయడం జరుగుతుంది. అతనికి కూడా నేను కరెక్షన్ ఇచ్చానమ్మా. అతను కూడా అసలు జస్ట్ ఒక 1 month రాయగానే అతనికి ఉన్న వర్కర్స్లో కూడా చాలా మంచి కీర్తి గౌరవం లభించి అసలు ఒకసారి నేను నా మాటల్లో కాదండి అతను నంబర్ ఇస్తాను, ఎందుకంటే వీళ్ళకు నంబర్ ఇస్తానని అనుకున్నాను కానీ వాళ్ళు ఇంట్లో ఒప్పుకోలేదండి. ఇంట్లో నాకు వాళ్ళు ముస్లిమ్స్ అవ్వడం వల్ల కొంచెం ఒప్పుకోలేకపోయారు, రిస్ట్రిక్షన్స్ వచ్చాయి. అందులో మళ్ళీ అమ్మాయి కాబట్టి ప్రాబ్లమ్స్ ఉంటాయండి ఎవరికైనా. ఇది నేను వెంకట్ గారు నంబర్ ఇస్తానండి. ఆ వెంకట్ గారు అసలు నేను చెప్పడం నాకు రాదండి, అసలు అతను చెప్పి ఆయన ఫీలింగ్స్ అసలు షేర్ చేసుకునే విధానం అసలు నాకు చాలా చక్కగా అనిపించిందండి. వెంకట్ గారు అతని మొబైల్ నెంబర్ ఒకసారి క్లియర్గా రాసుకోండి సార్. 9059531752. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తానండి. 9059531752 అండి. వెంకట్ గారు అండి, వరంగల్లో ఉంటాడు. అదేవిధంగా నేను కడపకి వెళ్ళానండి. ఇది సక్సెస్ కాబోయే స్టోరీ అండి. కడపకి వెళ్ళాను. అతని పేరు వచ్చేసి కడపలో గురుమూర్తి అండి. అతని ఆపరేషన్కు సంబంధించి అతను 2వ తారీఖులో పుట్టాడు. అతను 2వ తారీఖులో 9వ తారీఖులో ఆపరేషన్ చేయించుకున్నాడు.
9వ తారీఖులో ఆపరేషన్ చేయించుకోవడం వల్ల అతని కళ్ళు చాలా అంటే ప్రాబ్లమ్స్ అండ్ ఆపరేషన్ అనేది ఫెయిల్ అయిందమ్మా. అతనికి సంబంధించిన ఈ షీట్ అండి. అతను 2-3 డేస్ క్రితం నేను కలిశానండి. అతను నాకు ఈ షీట్ చూపించాడు. నేను సక్సెస్ అంటే ఆయనకు లైఫ్లో మంచి సక్సెస్ ఇస్తానని నాకు తెలుసు కాబట్టి అతను తీసుకొని ఈ పేపర్ తీసుకొని వచ్చాడండి. అతని పేరు గురుమూర్తి అండి. 2వ తారీఖులో పుట్టాడు కాబట్టి 9వ తారీఖులో ఆపరేషన్ అంటే క్వైట్ ఆపోజిట్ నెంబర్లో ఆపరేషన్స్ చేయించుకోవడం వల్ల అన్ని అనర్థాలు వచ్చాయమ్మా. అతనికి మంచి పేరు సెట్ చేశాను. అతను జస్ట్ ఒక 3 మంత్స్ లోపు మంచిగా సెట్ అయిపోతాడమ్మా. అతని అంటే 2వ తారీఖులో పుట్టినప్పుడు 9వ తారీఖులో మనకు ఏదైనా కాలికి ముళ్ళు గుచ్చుకున్నా కూడా మామూలుగా పినిస్ కానీ దేంతోనన్నా తీస్తే సెప్టిక్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే క్వైట్ అంటే మనం ఎప్పుడు కూడా హాస్పిటల్కి వెళ్ళినా కూడా అదృష్ట సంఖ్యలలో డాక్టర్స్ని కనుక్కొని అదృష్ట సంఖ్యలలో కూడా మనం ఆపరేషన్స్ కనుక చేసుకునేది అంటే చక్కటి ఫలితాలు కూడా ఉంటాయమ్మా. ఓకే అండి, చాలా వివరంగా తెలియజేస్తారని. వారికి తప్పకుండా సక్సెస్ లభిస్తుందని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మరి అలాగే వ్యాపార సంస్థలకి కొన్ని సింబల్స్ చూస్తుంటాం కదండి, మొబైల్ కంపెనీలు కావచ్చు, అలాగే మరి ఏదైనా సరే పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్ కూడా మరి పేరుతో పాటు సింబల్ ఉంటుంది కదా, అసలు వ్యాపార సంస్థలకి సింబల్స్ పెట్టడం వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉంటాయంటారు? అవునమ్మా, ఇప్పుడు మనకు బ్రాండెడ్ కంపెనీస్ వచ్చి కొన్ని మొబైల్ కంపెనీస్ ఉన్నాయి, బ్రాండెడ్ కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళు కూడా సింబల్స్ పెట్టుకుంటారండి. సింబల్స్ పెట్టుకోవడం వల్ల వాళ్ళ బిజినెస్ అనేది అంచెలంచెల అసలు ఎవరికి తెలియదండి. గ్రాస్పిక్ పవర్ అనేది సింబల్స్ మీదనే ఆధారపడింది. ఇప్పుడు మనం పురాణాలలో ఏదైనా రాజులకు కూడా సింబల్స్ ఉండేది. ఆ రాజముద్ర అనేది ఉంటుంది. ఆ రాజముద్ర చూపిస్తే అది ఎవరన్నా కానీ ఆబ్జెక్షన్ చెప్పకుండా డైరెక్ట్ లోపలికి అంటే మనం ఏదైనా ఆఫీస్లో పనిచేసినా కూడా ఐడి కార్డ్ లాగా సింబల్ చూపిస్తేనే మనం అలౌడ్ చేసినట్టు మన లైఫ్లో కూడా అదృష్టాన్ని తీసుకురావాలంటే కంపల్సరీ సింబల్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళ జాతక రీత్యా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ రీత్యా సింబల్స్ అనేది నేను ఓన్గా డిజైన్ చేస్తానండి. వ్యాపారం ఎంత పెద్ద అంటే చీటీలు నడుపుతుంటారు, చీటీ వ్యాపారాలలో కూడా సింబల్స్ కంపల్సరీ ఉండాలండి. ఎందుకంటే అది మనీ సెక్యులేషన్కి సంబంధించిన వ్యవహారం. చీటీలు అంటే మామూలుగా నడిపే వాళ్ళకి సింబల్స్ అనేది మామూలుగా ఇట్లా వాళ్ళ బోర్డు మీద కనుక సింబల్ కనుక ఇస్తే దాని పవర్ వేరేనండి. ఎందుకంటే దీని రీసెర్చ్లో భాగంగా కూడా ఈ సింబల్స్కు కూడా పవర్ ఉంటుంది. ఏ వ్యాపారం అయినా పెట్టుకోండి, కిరాణా షాప్ పెట్టుకోండి, ఏ షాప్కైనా ఫర్నిచర్ కానీ బైక్స్ కానీ ఏ షాప్లో కూడా సింబల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఆ సింబల్స్ ద్వారా అనేక రకమైన ఉపయోగాలు కూడా ఉండడం జరుగుతుంది. ఓకే అండి, మరి అలాగే పర్యటనలు చేస్తున్నారు కదా, పర్యటన వివరాలు మరొకసారి చెప్పండి. ఎందుకంటే ఎంతోమంది ప్రేక్షకులు అడుగుతుంటారు కాబట్టి వివరాలు స్పష్టంగా తెలియజేసినట్లయితే వారికి ఉపయోగించుకుంటారు. ఓకేనండి, కరీంనగర్ వచ్చేసి 8వ తారీఖులో ఉంటానండి. హైదరాబాద్లో 9వ తారీఖులో ఉంటాను. కరీంనగర్ 8వ తారీఖు అండి. కాకినాడలో 10వ తారీఖు, ఏలూరు 11, బెంగళూరు వచ్చేసి 12, భీమావరం 13వ తారీఖు, హైదరాబాద్ వచ్చేసి 14, వరంగల్ భూపాలపల్లి ఖమ్మంలో 15వ తారీఖులో ఉంటానండి. మధ్యాహ్నం మార్నింగ్ 5 గంటల నుండి మనకు అపాయింట్మెంట్స్ అనేది స్టార్ట్ అవుతాయి. మధ్యలో 2 గంటల నుంచి 5 గంటల వరకు ఖమ్మంలో ఉండడం జరుగుతుంది. నరసింహపట్నంలో 17, తణుకు అండ్ రాజమండ్రి 18, వైజాగ్లో 19, పొద్దుటూరు 20, కడపలో 21వ తారీఖు, తిరుపతిలో 22వ తారీఖు, నెల్లూరు 23, చిత్తూరు అనేది 24 తారీఖులో ఉండడం జరుగుతుంది. అందుబాటులో అంటే మీరు ఏది కూడా చేసినా కూడా మొబైల్ అపాయింట్మెంట్స్ మాత్రం కంపల్సరీ. ఎందుకంటే చాలా వస్తున్నాయండి మొబైల్ అపాయింట్మెంట్స్. అంటే నేను చూస్తున్న కాడికి కూడా నాకు మొబైల్ అపాయింట్మెంట్స్ వస్తున్నాయి. వాళ్ళను ఒక 30 మినిట్స్ బ్రేక్ చేసి కూడా నేను వాళ్ళతో క్లియర్గా మాట్లాడు. నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి కంపల్సరీ ½ అన్ అవర్ కేటాయించి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ అన్ని విని చక్కటి రిజల్ట్స్ వచ్చే విధంగా నేను కరెక్షన్ ఇవ్వడం జరుగుతుందమ్మా. ఓకే అండి, మరి అలాగే ఎంతోమంది ఎన్నో రకాల సమస్యలు చెప్తుంటారు, ఎన్నో విషయాలు అడుగుతుంటారు కదా, ఏ శాస్త్రాల ఆధారంగా పరిష్కార మార్గం అందిస్తున్నారు? అలాగే పోస్టల్ సదుపాయం ఏమైనా అందుబాటులో ఉందంటారా? ఓకేనమ్మా, పోస్టల్ సౌకర్యం అనేది మనకు ఉంది. ఇప్పుడు దాదాపుగా మొబైల్లో మనకు ఇచ్చినా కూడా పోస్టల్ ద్వారా కూడా వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. ఒకటండి, ఫస్ట్ పోస్టల్ ద్వారా చాలామంది మాకు రెస్పాండ్ బాగా అయ్యారండి. తద్వారా మాకు మొబైల్తో మాట్లాడుతున్న పోస్టల్లో మనకు వెబ్ క్యామ్ల రూపంలో కూడా నేను చాలామందికి విదేశాలలో ఉన్న వారికి కూడా నేను లైవ్లో అంటే మామూలుగా వాళ్ళతో లైవ్లో మాట్లాడడం జరుగుతుందమ్మా. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అందరినీ కోరుతున్నానండి. తప్పకుండా అండి. మరి విన్నారు కదా, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ రామకృష్ణిహాన్ గారిని నేరుగా కలవాలనుకుంటున్నారా? పేరు, డేట్ ఆఫ్ బర్త్ వివరాలన్నీ తెలియజేసి పేర్లు కరెక్షన్తో పాటు ఏ విధంగా పిలిపించుకోవాలి, ఏ విధంగా సిగ్నేచర్ చేయాలి, లక్కీ కలర్స్, లక్కీ డేట్స్, లక్కీ స్టోన్, వాస్తు ప్రకారం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకోవాలి, సమస్యలను అధిగమించాలనుకుంటున్నారా? స్క్రీన్ పైన ఉన్న ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. అలాగే అందరికీ అందుబాటులో ఉండే విధంగా పర్యటనలు చేస్తున్నారు. పర్యటన వివరాలన్నీ కూడా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి. వారు కూడా వివరంగా తెలియజేస్తారు కదా. పర్యటనలో భాగంగా కలవాలనుకున్న సరే అపాయింట్మెంట్ తీసుకోండి. నేరుగా కలవలేని వాళ్ళకి మొబైల్ అపాయింట్మెంట్లు, పోస్టల్ సదుపాయం కూడా అందుబాటులో ఉంది. ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగపరచుకోవచ్చు.
మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి విచ్చేసి ప్రేక్షకుల సమస్యల పరిష్కార మార్గాలతో పాటు 2-3 తేదీలో పుట్టిన వారి భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది, ప్రముఖులు ఎవరెవరు ఉన్నారు, వ్యాపార సంస్థలు సింబల్స్ పెట్టుకోవడం వచ్చే ఉపయోగాలు ఏంటి, అలాగే సక్సెస్ కాబోయే స్టోరీల గురించి వివరంగా తెలియజేసిన, పర్యటనల గురించి కూడా తెలియజేశారు. మీరు అందించే సర్వీసెస్ గురించి కూడా చెప్పారండి. ధన్యవాదాలు. ఇది నాది లక్కీ టైమ్ ఇన్ న్యూమరాలజీ కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. మరిన్ని వివరాలకు సంప్రదించండి రామకృష్ణ నిహన్. లక్కీ టైమ్ ఇన్ న్యూమరాలజీ 8-3-966/27 రోడ్ నెంబర్ 3 నాగార్జున నగర్ బిసైడ్ కమ్మ సంఘం నియర్ చర్మాస్ అమీర్పేట్ హైదరాబాద్. సెలమస్ 7674820034 7674820032 8852 00010.